హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కాకరకాయ ఎల్లిపాయ కారం చేశానండి. ఇది చాలా అంటే చాలా యమ్మీగా సూపర్గా ఉంటుంది. కాకరకాయ తింటే మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మన హెల్త్ కూడా చాలా మంచిదండి. ఈ చలికాలం ఈ కాకరకాయ తినడం వల్ల బాడీ అనేది హీట్గా ఉండి చాలా మంచిగా పనిచేస్తుంది. మన లోపల ఎలాంటి మలినాలు ఉన్నా కూడా బయటికి వచ్చేస్తాయండి. చాలా మంచిది కాకరకాయ. దాదాపుగా చిన్నపిల్లలు మాత్రం అస్సలు తినరు. ఇలా నేను ఒకసారి చేసింది మీరు వెంటనే చేసి తిన్నారంటే మీకు తప్పకుండా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి చేదు ఉండకుండా మంచిగా ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా చూసేసి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఏందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా కాకరకాయలను ఇలా పొడుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా డీప్ ఫ్రై లాగా కాకుండా మామూలుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా కాకరకాయలను ఫ్రై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పక్కన పెట్టుకోవాలి. తర్వాతకి అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాతకి ఆనియన్స్ కూడా వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాతకి కచ్చాపిచ్చ దంచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి. ఇవి వేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. కరివేపాకు కొత్తిమీర మంచిగా ఫ్రై చేసుకున్నాక అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఇవి ఫ్రై అయిపోయినాక లాస్ట్లోకి మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకున్నాక మనకు రుచికి సరిపడా కారము అలాగే ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకున్నామంటే మనకు ఇది రెడీ అయిపోయినట్టే. దీనికి ఉప్పు కారం బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఒక నిమ్మ చెక్కను పిండుకోండి. ఒక వక్క అయితే సరిపోతుంది. నేను తీసుకున్న 1/2 kg కాకరకాయలు తీసుకున్నానండి. ఇందులోకి ఒక హాఫ్ వక్క అయితే సరిపోతుంది. కేజీ తీసుకున్నారనుకుంటే ఒక నిమ్మకాయ ఫుల్గా సరిపోతుంది. నేను ఇది సగం వక్క పోసాను. చాలా సూపర్గా ఉంది. కాకరకాయ ఎల్లిపాయ కారం రెడీ అయిపోయినట్టే. వేడి అన్నంలోకి ఇది వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా కమ్మగా ఉంటుంది. ఎలాంటి చేదు ఉండదండి అసలే. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.